ప్రతి మనిషిని ప్రయోజనకరమైన వారిగానే దేవుడు పుట్టించాడు. తమ్ముడు, నీవెప్పటికీ నిష్ప్రయోజకుడివి కాదు, నీవెప్పటికీ నిష్ప్రయోజకురాలివి కాదు. నన్నెందుకు దేవుడు పుట్టించాడు? ఈ కష్టాలు అనుభవించడానికా? నన్నెందుకు దేవుడు పుట్టించాడు? ఈ రోగం అనుభవించడానికా? నన్నెందుకు దేవుడు పుట్టించాడు? ఈ అప్పుల సమస్యను అనుభవించడానికా? నాలాంటి అభాగ్యురాల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు? ఈ రోగంతో జీవితకాలం అంతా అల్లాడిపోవటానికా? నో, నీ బ్రతుకు మీద దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. నిన్ను కన్న తల్లికి నీ మీద అన్ని గొప్ప ఉద్దేశాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ భక్తుడైన దావీదు అంటాడు, నా ఎడల నీకు కలిగిన తలంపులు, నా ఎడల నీకు కలిగిన తలంపులు బహు విస్తారములై ఉన్నాయి, వాటిని లెక్కించేదని అనుకుంటున్నా సముద్ర తీరమందలి ఇసుక రేణువుల కంటే బహు విస్తారంగా ఉన్నాయి.